నమస్కారం అండి. మన పిఎం మోదీ డ్రీమ్ ఏదైతే ఉందో ఇండియన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేయడం, అది సక్సెస్ఫుల్ అవుతుందా? అండ్ మన ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే సక్సెస్ఫుల్ అవుతాయి, డెఫినెట్గా సస్టైనబుల్లీ సక్సెస్ అవుతాయి. కానీ మన ఇండియాకి సోషల్ మీడియా లేదని కాదు, ఆల్రెడీ ఉండేవి. లైక్ కూ, హైక్, జోస్ అండ్ చాలా యాప్స్ ఉండేవి. కానీ అవేవి కూడా ఇప్పుడు సర్వైవ్ అవ్వలేకపోయినాయి, అన్నీ క్లోజ్ చేసేసారు. దానికి గల కారణం ఏంటంటే ఈ గ్లోబల్ జైంట్స్ అండ్ ఈ ఫ్రీ మార్కెట్లో ఈ కంపెనీస్ అన్నీ కంపీట్ చేయలేకపోయినాయి. అండ్ ఇక్కడే మన చైనాని కానీ చూసుకుంటే, చైనాలో ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఇవేవీ లేవు. వాళ్ళ సొంతే ఉన్నాయి, వాళ్ళ సొంత యూట్యూబ్, వాళ్ళ సొంత ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. వీచాట్ ఉంది, టిక్టాక్ ఉంది అండ్ మెనీ ఆన్లైన్ గేమ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. ఎందుకు? బికాజ్ అక్కడ చైనీస్ గవర్నమెంట్ ఒక పెద్ద రోల్ ప్లే చేసింది. లైక్ ఫారెన్ మీడియాస్ అన్నిటిని, ఫారెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని చైనాలో బ్యాన్ చేసి లోకల్ యాప్స్కి సపోర్ట్ చేసింది. అండ్ దానివల్ల చైనాలో సోషల్ మీడియా ఇండిజినియస్గా పెరిగి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇండియా కూడా సేమ్ అలాగే చేయాలి. బికాస్ మన ఇండియన్ ఇంజనీర్స్ చేయలేరని కాదు, డెఫినెట్గా క్రియేట్ చేయగలరు, బట్ కంపీట్ చేయలేము. బికాస్ వాళ్ళు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉంటూ లాట్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. మన దగ్గర అలా కాదు కదా. సో వాటిని ఫస్ట్ బ్యాన్ చేసి వీటికి లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళకంటే బెటర్ క్వాలిటీ ఇక్కడ డెవలప్ చేయగలుగుతాం. అట్లీస్ట్ మీరు ఫండింగ్ చేయలేకపోయినా, అంటే మీరు యూపీఐకి ఫండింగ్ చేశారు కదా, సక్సెస్ అయింది. అట్లీస్ట్ అలా ఫండింగ్ చేయకపోయినా ఈ బయట యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేస్తే ఖచ్చితంగా ఇండియాలో సోషల్ మీడియా ఇండిజినియస్గా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డూ వాచ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి.